అది క్లిక్ చేస్తే మీ యొక్క పేమెంట్ అనేది అప్డేట్ అయ్యి మీకు చూపిస్తుందని చెప్పేసి. హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. టీఎస్ఎం సంబంధించి చాలామందికి పేమెంట్ ఎర్రర్ అయితే వస్తుంది. పేమెంట్ కట్టినా వాళ్ళకి కట్టలేదని వస్తుంది. అండ్ బ్యాలెన్స్ చూస్తే మాత్రానికి బ్యాలెన్స్లో అమౌంట్ అయితే కట్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ ప్యానిక్ అవుతున్నారు. ఈ విషయం మీద మమ్మల్ని అడిగితే మేము కూడా వీడియోస్ తీసాము. అది టెక్నికల్ ఎర్రర్. సో మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి కాంటాక్ట్ అవ్వమని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పాను. 2 వీడియోస్ తీశాను. సో సెకండ్ వీడియోలో ఏం చెప్పానంటే, సో ఎవరైనా కాంటాక్ట్ అవుతే మీకు ఏం చెప్పారో సో మాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పేసి కూడా మేము చెప్పాము స్టూడెంట్స్కి. సో దినేష్ అనే స్టూడెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ మెన్షన్ చేశాడు, హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మార్నింగ్ నేను పేమెంట్ చేశాను ఇలానే మా బ్రదర్కి, కానీ పేమెంట్ అవ్వలేదు. కాల్ చేయడానికి ట్రై చేశాను టీఎస్ హెల్ప్ లైన్ డిస్క్ వాళ్ళకి, కానీ బిజీ వచ్చింది. సో మెయిల్ చేశాను, మా ఇష్యూ మెన్షన్ చేసి ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యారు. సో రెస్పాన్స్ అయ్యి ఏమి ఇచ్చారంటే, డియర్ క్యాండిడేట్స్ ప్లీజ్ వెరిఫై పేమెంట్ ఆప్షన్ అని ఒక లింక్. సో ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్ని వెరిఫై చేసుకోవడానికి ఒక లింక్ ఏం లేదు, ఇది మన అఫీషియల్ వెబ్సైటే. దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్లీజ్ క్లిక్ ద వెరిఫై పేమెంట్ స్టేటస్. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఏం చేస్తారంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత వెరిఫై పేమెంట్ స్టేటస్ని క్లిక్ చేయండి. అక్కడ మనం క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మనకి ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ ఉంటుందో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా నేను అలానే చేశాను ప్రాసెస్. సో ఇమీడియట్గా నా పేమెంట్ అనేది అప్డేట్ అయ్యింది. యాక్సెప్ట్ మై జాయిన్ అని క్లిక్ చేశాను. సో నా జాయినింగ్ రిపోర్ట్ వచ్చేసింది. సో డోంట్ వరీ, నథింగ్ టు ప్యానిక్. మచ్ కాల్స్ చేయండి ఆర్ ఎల్స్ మెయిల్ చేయండి, వాళ్ళు రెస్పాన్స్ అయ్యి హెల్ప్ చేస్తారు. స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ఎస్ అకాడమీ ఫర్ గైడింగ్ ద స్టూడెంట్స్ ఇన్ దిస్ ప్రాసెస్ అని దినేష్ గౌడ్ సో మెన్షన్ చేశాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ దినేష్ గౌడ్. సో ఐఎమ్ సో హ్యాపీ. సో స్టూడెంట్స్ చాలామంది హెల్ప్ చేశాను నువ్వు, ఎందుకంటే ఇలాగా రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా స్టూడెంట్స్ మేము పాస్ చేస్తాము. సో నీ హెల్ప్ కూడా స్టూడెంట్స్కి ఎంతో హెల్ప్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్టూడెంట్ లింక్ క్లిక్ చేసి మీ పేమెంట్ని వెరిఫై చేసుకోవాలి. అంటే వెరిఫై పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అక్కడ మీరు వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ చూస్ చేసుకుని దాని తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే మీ యొక్క పేమెంట్ అనేది అప్డేట్ అయ్యి మీకు చూపిస్తుందని చెప్పేసి చెప్తున్నాడు. సో క్లియర్గా అలా ట్రై చేయండి. సో మీ యొక్క రెస్పాన్స్ అనేది కింద కామెంట్స్ పెట్టండి, వేరే స్టూడెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి. బాయ్.